మేడం ఇప్పుడు మీరు వచ్చి 30 ఇయర్స్ అయింది ఇండస్ట్రీలోకి. స్టిల్ ఇప్పుడు కూడా అట్లా కనిపించట్లేదు మీరు. సో ఎట్లా మేడం? అంటే 30 ఇయర్స్‌లో 15 ఇయర్స్ కాపురం చేయడానికి వెళ్ళిపోయాను కదండీ. కంప్లీట్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నేను సినిమా తెరపే రాలేదు. ఓకే. సో అది ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టు ఆ టైం కౌంట్ చేయకూడదు. సో 30 - 18 12 అయింది కదా! అలా లెక్క పెట్టుకోండి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒకటే ఉంటుంది మేడం. మీరేంటంటే అటు చెన్నై మిస్ మద్రాస్ అయ్యారు. చెన్నైలో ఐ మీన్ మిస్ తమిళనాడు అవార్డు వచ్చింది కదా మేడం. మళ్ళీ మిస్ ఇండియాకి వెళ్ళారు. సో పోటీలో వెళ్ళారు. కట్ చేస్తే ఇటు సినిమాల్లో కూడా మొత్తం అన్ని విధాలుగా సక్సెస్ చేసుకుంటూనే వచ్చారు మీరు. సో మొత్తం చూసుకుంటే ఏమనిపిస్తుంది మేడం మీకు? గాడ్స్ బ్లెస్సింగ్స్ అండి. నాకు కోరికలు అని ఎప్పుడూ ఉండేవి లేవు. ఇప్పుడైతే సేమ్ అలాగే మనకి ఏం దొరుకుతుందో దాన్ని ఉంచుకొని మనం తృప్తి పడాలి. సంతృప్తి హార్ట్లో గుండెలో సంతృప్తి ఉంటే మనకి ఎంత తక్కువ దొరికినా అదే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ సంతృప్తి లేకపోతే ఎంత దొరికినా మనకి సరిపోదు. అంతే అండి, సింపుల్ విషయం. నాకైతే ఇప్పుడు అట్ దిస్ స్టేజ్ ఇన్ లైఫ్ సినిమాలో బాగా పనిచేసి సక్సెస్ చూసి తర్వాత పెళ్ళి చేసుకొని వెళ్ళి ఇంట్లో నాకు అమ్మ నాన్న లేరు, వాళ్ళు అప్పుడే పోయారు. సో అది చూసి తర్వాత మా ఫ్యామిలీలో కొన్ని వాటిని ఏం చెప్పాలి, కొన్ని ఉప్పెనలు చూసి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ చూసి మంచి హ్యాపీనెస్ చూసి అన్నీ చూసేసాను. సో ఇప్పుడైతే బ్యాలెన్స్, పీస్, స్పిరిచువాలిటీ ఇలా పోతుంది మైండ్. అంతే. కానీ మేడం ఒకసారి మీ కెరీర్ చూసుకుంటే చాలామందికి దొరకని అదృష్టం మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఐ మీన్ చిన్న ఏజ్లోనే అటు శంకర్ గారితో 16 అంటే చిన్న ఏజ్ కదా, శంకర్ గారి మూవీస్లో చేయాలని చాలామంది డ్రీమ్. ఆయన మూవీలో చేశారు. ఇటువైపు ఏమో రాఘవేంద్ర గారి సినిమాల్లోనే ఇద్దరు పెద్దవాళ్ళ సినిమాల్లో. అప్పుడు అంతా నాకు దానికి అంటే అఫ్కోర్స్ చాలా హ్యాపీ, విలువ, ప్యాషనెట్గా మనం వర్క్ చేస్తాము. కానీ అది ఎంతో పెద్ద అదృష్టం అనేది తర్వాత తెలిసి చేసినప్పుడు సరదాగా చేసేవాళ్ళం. ఎందుకంటే మనకి ఒకవైపు చూస్తే డ్రీమ్ కమ్ ట్రూ. ఎట్లా అంటే శంకర్ గారి మూవీ కాదలని చూసి తర్వాత ఆయన్ని ఒక డైలీ పేపర్ కోసం ఇంటర్వ్యూ చేశాము. అప్పుడు ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చేవారు. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు శంకర్ గారిని చూసి చాలా అడ్మైర్ చేశాను. కాదలన్ గురించి దాని ముందు అది కాదలన్ సెకండ్ మూవీ, ఆయనకి ఫస్ట్ జెంటిల్మెన్. చాలా అప్పుడే పెద్ద ఫ్యాను. నెక్స్ట్ మూవీ ఇండియన్లో నేను కూడా చేస్తాను అనేది. అండ్ నెక్స్ట్ మూవీలో ఫస్ట్ ఊర్మిళ క్యారెక్టర్కి నన్ను అడిగేవారు. అప్పుడు కరెక్ట్గా రంగీలా ప్రమోషన్స్ వచ్చాయి. సో నేను స్విమ్ సూట్లో నా పిక్చర్స్ సెండ్ చేశాను. సేమ్ ఆ రోజే ఎగ్జాక్ట్ ఆ రోజే ఊర్మిళ ప్రమోషన్ తనహా తనహా ఆ సాంగ్ వచ్చింది. సో ఊర్మిళ కాస్ట్ అయింది. సో నన్ను ఇమ్మీడియట్లీ ఈ రోల్కి అడిగారు. నేను అలిగాను, ఏంటండి కమల్ హాసన్ హీరోయిన్గా అడిగి ఇప్పుడు సిస్టర్ అంటున్నారే అని. కానీ ఇదే మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, కథ ప్రకారం వచ్చే ఆథర్ బేస్డ్ క్యారెక్టర్ అనేది ఇదే అని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తే నా మీదే తిరుగుతుంది. సో అది భారతీయుడు చేస్తే అది నాకు ఏం చెప్పనండి, ఎలా చెప్పను. ఇట్స్ జస్ట్ కాంబినేషన్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు ఏఎం రత్నం గారు, అది ఆంధ్ర మణిరత్నం అంటారు ఆయన్ని తమిళనాడులో. ఏఎం రత్నం గారు లాంటి గొప్ప ప్రొడ్యూసర్ నేను ముందు చూడలేదు, తర్వాత చూడలేదు. అలాంటి ఒక ప్రొడ్యూసరు. శంకర్, జీవా, ఏఆర్ రెహమాన్ మరియు కమల్ హాసన్. అది ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఈరోజు కమల్ గారు బర్త్డే, పుట్టినరోజు. అబ్బా ఎంత చెప్పినా తక్కువే. సో అలాంటి ఒక కాంబినేషన్లో
పని చేసుకోవడం, ఆ పని దొరకడం అనేది మరి చెప్పలేని అదృష్టాలు అది. తర్వాత ఇమ్మీడియట్ ఇక్కడ వస్తే మెరుపు అని ఒక మూవీ చేశాను. వెంటనే రాఘవేంద్రరావు గారితో, నాగార్జున గారితో విఎంసి ప్రొడక్షన్లో కీరవాణి గారు మ్యూజిక్, ఆ కాంబినేషన్ అయితే డ్రీమ్. డ్రీమ్. రమ్యాకృష్ణ గారు పక్కన మనం కూడా సేమ్ ఈక్వల్. ఇది కూడా మనకి వచ్చే అప్రిసియేషన్ కూడా ఈక్వల్. అంటే అది ఎంత పెద్ద ఒక ఫ్రేమ్లో ఇద్దరు ఉంటారు కాదు. నిజం చెప్పాలంటే రమ్యాకృష్ణ గారు ఫ్రేమ్లో ఎవరు ఉన్నా చంపేస్తుంది. దాని పక్కన డాన్స్లో అయినా యాక్టింగ్లో అయినా మనం కూడా ఈక్వల్గా ఒక రేసు గుర్రలాగా పరిగెత్తామంటే అది ఎంత పెద్ద పరువు నాకు, ఎంత పెద్ద గౌరవం నాకు. నాగార్జున గారి పక్కన నాగార్జున అయితే సార్ నాకైతే క్రష్. నేను చిన్నప్పుడు యాంకర్గా పని చేసేదాన్ని. అప్పుడు ఒక స్టూడియోలో నా వర్క్ యాడ్ ఒకటి ఇచ్చేసాను. యాడ్ ఒకటి ఆ ఎడిటింగ్లో వెళ్ళి చూసే ఆ టైంలో ఈయన వచ్చి అన్నపూర్ణ ప్రొడక్షన్ ఏ పిక్చర్ అని నాకు తెలియదు, నేను చాలా చిన్నదాన్ని, స్కూల్. అప్పుడు అన్నపూర్ణ ప్రొడక్షన్స్ ఏదో ఒక పిక్చర్కి ఆయన వచ్చారు. సో అప్పుడు నాగార్జున అని మాకంతా గీతాంజలి క్రేజ్ అప్పుడు. వెళ్ళి చూస్తున్నాను. నేను వేసుకున్న డ్రెస్ నాకు గుర్తుంది, ఆయన వేసుకున్న షర్టు ఏదో ఒక పైజామా టైప్లో ఒక ఫ్యూషన్ డ్రెస్, పైజామా అండ్ ఒక బతీక్ ప్రింట్ డ్రెస్ నేను వేసుకున్నది కూడా నాకు గుర్తుంది. ఫస్ట్ టైం నాగార్జున చూస్తే, ఇది సినిమాకి ముందు నాగార్జున చూస్తానని చెయ్యి ఇచ్చానని ఆ చెయ్యి కడుక్కుండా వెళ్ళి స్కూల్లో అందరికీ చూపించి, అలాగే అందరూ వచ్చి అదో మొట్టి ఇదా నాగార్జున చూసే చెయ్య అని, అలాంటి డ్రీమ్ ఆయనతో జోడీగా చేస్తున్నానంటే చెప్పారు మేడం. ఎట్లా విషయం చెప్పారు? కోర్స్ చెప్పడం ఏంటండి, నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను. ఈ రోజు వరకు నాగార్జున అంటే మరీ అది స్పెషల్. అన్ని హీరోస్ నాకు ఇష్టం కానీ నాగార్జున అయితే సినిమాకి రాకముందే ఇష్టం. ఆయనకి చెప్పడం మాత్రం కాదు, ఒక చిన్న కుక్కలాగా ఈ హచ్చ అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది కదా, అలా ఆయన వెనకే తిరిగేదాన్నే నేను. ఇంకో ఒక మాట ఏంటంటే, ఇది అందరికీ ఇప్పుడు తెలుస్తుంది బిగ్ బాస్లో ఏమో, నాగార్జున గారు చాలా స్మార్ట్, చాలా చదివేవారు, చాలా బ్రెయినీ. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివే వాళ్ళం అంటే అక్కడ ఆ సెట్లో మా ఇద్దరు. ఓకే. సో వీ విల్ బీ, ఆయన ఒక పేపర్ హెడ్లైన్స్ ఆయన చదువుతుంటే ఇన్సైడ్ పేపర్ నేను సార్ అంటాను, నేను చదివే ఫినిష్ అయ్యాక స్వాప్ చేసుకుంటాము. అలాగే క్రికెట్ చాలా ఇష్టం, స్పోర్ట్స్ చాలా ఇష్టం. కడపలో షూటింగ్ చేస్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. అలాం పెట్టి నేను వచ్చి చూస్తే నాకు ముందు ఈయన కూర్చొని వెయిటింగ్లో ఉంటారు. సో అలాంటి ఒక సినిమాకి దాటి ఒక ఆల్రౌండ్ కంప్లీట్ మ్యాన్. అప్పుడు ఆ టైంలో అమలా గారు చిన్న పాప అఖిల్ తీసుకొని సెట్కి వచ్చేవారు. అదంతా చాలా మంచి మెమరీస్ అండి. అలాగే కీరవాణి గారితో ఇప్పుడు వరకు ఆ అభిమానం నాకు కంటిన్యూ అవుతుంది. నాకు ఫస్ట్ ఎల్పి రికార్డ్ ఆ టైంలో, మా తరం టైంలో అది ఎల్పి, నాట్ ఎల్పి, లేజర్ డిస్క్, ఎల్డి లేజర్ డిస్క్ అని ఒక విషయం ఉంది. ఈ తరం జనాలకి ఎవరికి, మీ పిల్లలకి తెలీదు. ఇప్పుడంతా మనం సిడి ఓటీటీలో పిక్చర్ చూస్తున్నాము. ఆ టైంలో డివిడి ఎల్డీలో చూసేవారు. ఫస్ట్ టైం ఒక ఎల్డీ ఇచ్చారంటే అది కీరవాణి గారు నాకు ఇచ్చారు. మూవీ కూడా గుర్తుంది నాకు. ఇంకా ఫెడోరా.